గడిచిన 10 ఏళ్లలో ఎంపీ, ఎమ్మెల్యే, ఇతర ఏ ఎన్నికలు వచ్చినా దూకుడుగా వ్యవహరించిన బీఆర్ఎస్ పార్టీ ప్రస్తుత ఎమ్మెల్సీ ఎన్నికలపై ఏమాత్రం ఆసక్తి చూపకపోవడంతో సర్వత్రా చర్చ జరుగుతుంది. ఎన్నికలు ఏవైనా గెలుపు మాదే అంటూ ధీమా వ్యక్తం చేస్తూ వచ్చిన గులాబీ పార్టీ ఈ ఎన్నికల్లో పాల్గొనకపోవడానికి కారణం ఏమై ఉంటుందని రాజకీయ వర్గాల్లో ఎవరికి తోచిన అభిప్రాయం వారు చెబుతున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోవడం, ఆ తర్వాత జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఒక్క ఎంపీ స్థానం కూడా దక్కకపోవడం తదితర కారణాలు ఆ పార్టీని అయోమయంలో పడేశాయని, ప్రస్తుత పరిస్థితుల్లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయకూడదనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. తెలంగాణలో 3 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. అందులో 2 ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలు, 1 పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం ఉంది. వీటికి నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. దీనిపై ఇప్పటి వరకు తమ అధినేత కేసీఆర్ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని, బీఆర్ఎస్ తరపున అభ్యర్థి పోటీలో ఉండరని ఆ పార్టీ నాయకులు పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉండగా 2 ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలు జరుగుతున్న కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య ఎక్కువ. దీంతో ఆ పార్టీ ఏం నిర్ణయం తీసుకుంటుందన్న విషయంపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.